వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్పై బీజేపీ మండిపడుతుంది. రేవంత్ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే హైడ్రా పేరుతో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని, రైతు భరోసా ఊసేలేదు, వడ్లకు బోనసు, కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని బీజేపీ విమర్శిస్తుంది. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు డ్రామాలు ఆడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాను నియమించిన రోజే ఇది డ్రామా అని చెప్పానని అన్నారు. హైడ్రా అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉంది, ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. మూసీ పరిసర ప్రాంతాల్లో ఈటల రాజేందర్ పర్యటించి బాధితులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. పేదలపై కనికరం లేకుండా రేవంత్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. జొన్నలబండ వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని, వాటిని కూడా కూల్చేందుకు రేవంత్ ప్రభుత్వం పనులు చేస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. మూసీని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదు, కానీ ఎన్నడో భూమి కొన్నవారు ఇప్పటి వరకు ఈఎంఐలు కడుతున్నారని తెలిపారు. లక్షలు పెట్టి కొన్న ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనడం భావ్యం కాదని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్రాంతాల్లోకి ఏనాడు మూసీ నుంచి వరద నీరు రాలేదని తెలిపారు. రేవంత్ మాటలు నమ్మినందుకు ప్రజలు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఖబర్దార్ రేవంత్, ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై నివేదిక ఇస్తామని ఈటల రాజేందర్ అన్నారు. చట్టాలు, జడ్జీల మీద నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ రేవంత్ జాగీర్ కాదని, ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకొని మసులుకోవాలని ఈటల రాజేందర్ సూచించారు. ప్రజల మీద దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళ్తామని, తాము చూస్తూ కూర్చోమని ఈటల రాజేందర్ హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఆర్థిక మంత్రిగా చెబుతున్నాను, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని అన్నారు. పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదని ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పినాడు. నా మీద చాలామంది విరుచుకపడ్డారు. నేను ఆ రోజు అడిగిన, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకున్నాడు, చెర్లల్లోకెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది, కానీ ఇలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి, మా పట్టా భూమి కదా అని చెప్పి అనుకున్నారు. అనేక చెర్లల్లో, కుంటలల్లో ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి, ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అధికారులు, ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాజాప్తా పేదవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఏ పూటకో ఆ పూట బతికే వాళ్ళు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కూలగొట్టద్దని చెప్పినాడు. చాలామంది రాజేందర్ గారు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పి పట్టిండు, కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది. ఇక హైడ్రా దెబ్బకు హైదరాబాద్లో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. హైడ్రా లక్ష్యం సంచులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమకూర్చడమేనని, ప్రజల దృష్టి మరలించడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
హైడ్రా పేరుతో ప్రభుత్వం బెంబెలెత్తిస్తుందని ఆగ్రహించారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. కేసీఆర్కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ ప్రజలు గమనిస్తున్నారని చురకలు అంటించారు. అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడారు, గతంలో మాట్లాడింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి, కొందరికి ఒకలా మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట దోస్తున్నటువంటి దోపిడీలే కానీ, ఒక పక్క పేదవాళ్ళకి ఇవ్వాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, రైతులకు ఇవ్వాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, చొరవలేదు. కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము, ప్రాజెక్టులు ఇవ్వడము, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు అనునాయులకు ఇచ్చుకోవడము, వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము, వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము, ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఆ రోజు కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా? ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ఓసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నా. ఇక ఈ నెల 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల రైతు రుణమాఫీ అమలు సాధన దీక్ష చేపట్టనుంది. ఇందిరా పార్క్ వద్ద చేరున్న దీక్షా స్థలిని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎన్వి సుభాష్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను తుంగలో తొక్కిందని బీజేపీ నేతలు విమర్శించారు. రైతు రుణమాఫీపై సీఎం, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందంటే మంత్రులు మరికొంతమంది చేస్తామని చెబుతున్నారు. రైతు భరోసా ఊసేలేదు, వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ చేసే పోరాటానికి రైతులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఎన్నో ఇచ్చినటువంటి కాంగ్రెస్ రకరకాలుగా మభ్యపెట్టడానికి వరంగల్లో రైతుల డిక్లరేషన్ పేరు మీద స్వయంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అనేకాన్ని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కనీసం రైతు భరోసా కూడా ఇవ్వలేని దుస్థితిలో పంటల అన్నిటికీ కూడా ఎంఎస్పీ ఇస్తామని చెప్పి మోసం చేసి, రుణమాఫీ చేస్తామని మోసం చేసి కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రైతులను అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న సందర్భంగా ఈ నెల 30వ తారీఖు రోజు భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి 24 గంటల దీక్షకు పెద్ద ఎత్తున రైతన్నులు తరలివచ్చి మద్దతు పలకాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీ పక్షాన మీ అందరి కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉండడమే కాదు, మీ పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.